ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవునికి భయపడడం ద్వారా మనం ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు మనం పొందుకోగలుగుతాం. సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం, భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మికించువాడు సురక్షితంగా ఉండను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వాడు చాలా సురక్షితంగా ఉంటాడని దేవుడి యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. కనుక ఈ దినాన యథార్థంగా ఎవరైతే ఆయన వెంబడిస్తారో, ఆయన అప్పగించినటువంటి పని పట్ల ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, దేవుడు వారిని ఖచ్చితంగా వారి యథార్థతను బట్టి వర్ధిల్లింపజేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినప్పుడు, అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీ కనబడిన ఎడ్ల ఆ ప్రకారము నీకు లభించును, కనబడిన ఎడ్ల అది కాకపోవునని చెప్పను. పరిశుద్ధ గ్రంథంలో ఏలియాను గురించి, ఎలీషా అనేటువంటి సేవకుల గురించి చూస్తూ ఉన్నప్పుడు, ఏలియా అనేటువంటి సేవకుడిని ఎలీషా అనేటువంటి సేవకుడు ఎంతగానో వెంబడించి అతనితో కూడా ఉండి అన్ని విషయంలో కూడా అతనికి దగ్గరగా జీవించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒకరోజు వచ్చింది, ఏలియా అయితే పరమునకు వెళ్ళిపోయేటువంటి దినం ఒక దినం వచ్చింది. ఆ దినం వచ్చేటప్పుడు వారిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడైతే ఏలియా అయితే చెప్తూ ఉన్నాడు, నీకేం కావాలో అడుగు అని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడైతే ఎలీషా చెప్తున్నాడు, నీ మీద ఉండేటువంటి ఆత్మ 2 పాలు నాకు కావాలని అతడు అడుగుతూ ఉన్నప్పుడు, అందుకతడు నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది, అయితే నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీ కనబడిన ఎడ్ల ఆ ప్రకారం నీకు లభించును, కనబడిన ఎడ్ల అది కాకపోనని చెప్పాను. ఇప్పుడు ఎలీషా ఏదైతే అడుగుతూ ఉన్నాడో అతనికి అది దొరుకుతుందా లేదా అనేది అతని యథార్థతను బట్టి, ఇంతవరకు అతను కష్టపడిన దాన్ని బట్టి, అతని ప్రయాసను బట్టి, నిజంగా అతని ఆసక్తి కలిగి ఉన్నాడో లేదా అనే దాన్ని బట్టి అక్కడ జరుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే దేవునికి భయపడి ఆయనందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితంలో యథార్థత స్థిరమైనదిగా ఉంటే ఖచ్చితంగా వారు ఏదైతే అడుగుతున్నారో అది ఖచ్చితంగా వారికి దొరుకుతుంది. కీర్తన 34వ అధ్యాయము 9వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరికి భయపడుతున్నావు అనేది నువ్వు ఖచ్చితంగా చూసుకోగలగాలి. నీవు కానీ అలా చూసుకోగలిగితే నీ యథార్థతను బట్టి ఖచ్చితంగా అది నీకు దేవుని వల్ల దొరుకుతుంది. అందుకతడు నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది, అయితే నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీ కనబడిన ఎడ్ల ఆ ప్రకారము నీకు లభించును, కనబడిన ఎడ్ల అది కాకపోనని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూసి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. ఇంతవరకు కూడా ఎలీషా అనేటువంటి సేవకులు కలిసి అయితే నడుస్తూ ఉన్నారు. ఎలీషా అయితే ఏలియా అనేటువంటి సేవకుడిని ఎడబాయకుండా అతను వెంబడిస్తూనే ఉన్నాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ అతను అన్నట్టు కూడా విడిచిపెట్టలేదు. కానీ అతను యథార్థంగా వెంబడించాడు. అతని దగ్గర నుంచి ఏలియా అనేటువంటి సేవకుడు వేరు చేయబడేటువంటి దినములు వచ్చినప్పటికీ అతడు మంచి యథార్థత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే యథార్థంగా ఉంటారో, యథార్థత కలిగి వారు జీవిస్తారో, యథార్థతలో పరుగులెడుతూ ఉంటారో, దేవుడు ఖచ్చితంగా వారికి ప్రతిఫలం దయచేస్తాడని ఈ దినం లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కనుక మనుషులు బట్టి కాదు, మనుషుల వల్ల భయపడడం కాదు. ఈరోజు దేవునికి మాత్రమే భయపడాలి. దేవునికి భయపడి నీతిగా నడుచుకునేటువంటి అందరి విషయంలో కూడా ప్రభువే గొప్ప కార్యం చేయడానికి శక్తిమంతుడే ఉన్నాడు. చాలామంది అనుకోవచ్చు, నేను నీతిగా జీవించడం వల్ల ప్రయోజనం ఏముంది, ఎంతమంది నీతిగా జీవిస్తున్నారని ఆలోచన చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నీవు ప్రయాసతో పట్టుదలగా ఆయన నీతి కొరకు నువ్వు జీవిస్తావో, యథార్థమైనటువంటి మనసుతో ఆయన వెంబడిస్తావో, నీ యథార్థత తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఉదయకాలాన్ని తండ్రి యథార్థతను గురించి మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ప్రభువా నాయన, మనుషులకు భయపడి కాదు నాయన, పరిస్థితులకు భయపడి కాదు, కానీ దేవా నీకు భయపడి నీ యందు భయభక్తులు కలిగి ఎవరైతే పరుగులెడతారో తండ్రి, వారి యథార్థతను బట్టి తండ్రి ఖచ్చితంగా వారికి ప్రతిఫలం దయచేటట్టు శక్తిమంతుడు ఉన్నావు దేవా. వారి బహుమానం అయితే నీ సన్నిధిలో అత్యధికమవుతుంది తండ్రి. అటువంటి బహుమానం కొరకు ప్రభా నాయన ప్రతి ఒక్కరూ యథార్థత కలిగి పరుగులెత్తడానికి సహాయం దయచేసి శ్రేష్టమైన దాన్ని దేవా వారి జీవితంలో పొందుకోవడానికి కృప దయచేయమని, మీరే మహిమకంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమె.